ఏ బంధంలో అయినా అపార్థాలు, అభిప్రాయ భేదాలు సహజమే కావచ్చు, కానీ అలవాటుగా మాత్రం మారకూడదు. మిమ్మల్ని ప్రేమించే బంధం మీతో ఉన్నా లేకున్నా మీ మనసుకి ఎప్పుడు ఆ బంధమే గుర్తుంటుంది. అదే ప్రేమంటే. నమ్మి ఒకసారి చెయ్యందిస్తే జీవితంలో విడిచిపెట్టకు, లేదంటే వాళ్ళ జీవితంలో అడుగుపెట్టకు. నమ్మకం అనే చిన్న విత్తనం లేకుండా ఇష్టం, స్నేహం, ప్రేమ ఏ బంధము మొలకెత్తదు, మానుగా మారదు. కొన్ని మౌనాల వెనుక బాధ ఉంటే కొన్ని దూరాల వెనుక ప్రేమ ఉంటుంది. నిన్నిష్టపడే వారితో ఎప్పుడూ వాదించకు. అలా వాదించాల్సి వస్తే మౌనంగా ఉండిపోవటమే మంచిది. శరీరంలో ఉండే ఇద్దరు శత్రువులు ఎవరో తెలుసా? హార్ట్ అండ్ బ్రెయిన్. ఒకదాని మాట ఒకటి చచ్చినా వినవు. ప్రతి మనిషి జీవితం గాయాల చరిత్రే. కొందరిలో గాయాలు మరణిస్తాయి, మరికొందరిలో మరణించేదాకా జీవిస్తాయి. కోల్పోయింది ఎప్పుడు తిరిగి దొరకదు. ఒకవేళ దొరికినా అది గతంలాగా ఉండదు. అది వస్తువైనా మనిషి అయినా కావచ్చు. ఎవరితో ఎక్కువ చనువుగా ఉండకండి. అతి చనువు అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే చులకనయ్యే అవకాశం ఉంది. సంతోషంగా ఉండే సందర్భం త్వరగా గడిచిపోతుంది, కానీ బాధ పెట్టే క్షణాలు మాత్రం ఎప్పుడూ మీ చుట్టూనే ఉంటాయి. అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి. అందిన తర్వాత అందమైనవి కూడా అలసైపోతాయి. అది మనిషి అయినా వస్తువైనా. ఏ ఒక్కరి జీవితంలో అన్నీ ఉండవు, కానీ ఏ సందర్భంలోనైనా తోడుగా నిలిచే మనిషి పక్కనుంటే అసలు లోటనేదే ఉండదు. మధ్యతరగతి బ్రతుకులకు కష్టాలే చుట్టాలు, కన్నీళ్లే అయినవాళ్ళు. ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి ప్రేమ దొరికితే అసలు వదులుకోకండి. మీ దగ్గర నుండి మనీ ఎక్స్పెక్ట్ చేయని అమ్మాయి, ఒకవేళ తీసుకున్నా కూడా అప్పు రూపంలో రిటర్న్ ఇచ్చే అమ్మాయి. ప్రశాంతంగా ఉంటూ చీటికి మాటికి గొడవ పెట్టకుండా, ఏడుపులు పెడబొబ్బలు పెట్టకుండా ఉండే అమ్మాయి. మీ లవ్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తుందో మీ కెరీర్కి కూడా అంత ఇంపార్టెంట్ ఇచ్చే అమ్మాయి. మీ సక్సెస్లోనే కాదు, మీ ఫెయిల్యూర్లో కూడా మీకు తోడుండే అమ్మాయి. బంధం బాగుండాలంటే ఆ బంధానికి విలువ, సమయం ఇవ్వాలి. ప్రేమ బాగుండాలంటే ఆ ప్రేమకు నమ్మకం, ధైర్యం ఇవ్వాలి. పరిచయంతో మొదలై పలకరింపుతో సాగి బాధగా ముగిసిపోయేది కాదు. నమ్మకంతో మొదలై బాధ్యతగా సాగుతూ కడవరకు తోడుండేది. మనసు విరిగిపోతే మళ్ళీ ఎవరు కూడా విరగొట్టలేనంత బండగా మారిపోతుంది. తెగిపోకుండానే విసిరివేయబడుతుంది రెండవ చెప్పు. ఏ తప్పు చేయకుండానే శిక్ష పడ్డ మంచి వాళ్ళలాగా. డబ్బును ఆదా చేసుకోవాలి. నిన్ను ప్రేమించే వ్యక్తిని ప్రేమించాలి. ఎవరిని అతిగా నమ్మకూడదు. గాజు విరిగే కొద్దీ పదునెక్కుతుంది. మనసు విరిగే కొద్దీ మాట కఠినంగా మారుతుంది. ఎవరైనా కొడితే భరించగలరు, కానీ తన మనసును బాధ పెడితే మాత్రం అసలు తట్టుకోలేరు. ఇంకిపోయిన కన్నీళ్లకు, రాయిలా మారిపోయిన మనసుకు ఊపిరుంటుంది, కానీ చలనం ఉండదు. ఎందుకంటే ఆ గుండెలో మోయలేనంత భారం అన్ని ఎమోషన్స్ని సమాధి చేస్తుంది. జ్ఞాపకాలను, గాయాలను మరవటం చాలా కష్టం. గతం గాయాల్ని గుర్తు చేస్తే జ్ఞాపకాలు పదే పదే ఆ గతాన్ని గుర్తు చేస్తూ గాయపరుస్తుంటాయి. ఏ సంబంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడిపడితే ఎప్పటికీ ఆ బంధం నిలిచే ఉంటుంది. ధైర్యం అంటే ఎవరూ నీకు తోడున్నానని చెప్పటం కాదు. ఎవరూ లేకున్నా నాకు నేనున్నానని చెప్పుకోవటమే అసలైన ధైర్యం. దారి కనపడితే వెళ్ళిపోయే బంధాలు అవసరం ఉన్నంతవరకు మాత్రమే ఉంటాయి. వెళ్లేందుకు 100 దారులున్నా నిన్ను విడవని బంధమే కడవరకు తోడు ఉంటుంది. ఒకరిపై నువ్వు ఖర్చు చేసిన జీవితం విలువ, వారితో గడిపిన క్షణాలు, అర్థం లేని ప్రశ్నలు, దొరకని సమాధానాలు, పొందిన ప్రేమలు, కలిగిన విభేదాలు, తెగిన బంధాలు, దూరమైన మనుషులు, నేర్చుకున్న గుణపాఠాలు, మిగిలిన జ్ఞాపకాలు. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా వెలితి ఉంచుతూనే ఉంటాడు. కొన్ని బంధాలపై ఆధారపడుతూ ఉంటే కొన్నాళ్లకు బలహీనపడిపోతారు. ఎదురుచూపుల్లో కూడా ఆనందం, జ్ఞాపకాలు తలుచుకుంటూ సాగిపోయే జీవితం. ఎదురవ్వగానే గుండెకు సంబరం, చూడగానే మాటలు కాదు కన్నీటితోనే జరిగే పలకరింపులు. ఎంత దూరం ఉన్నా చేరువుగానే ఉండే మనస్సులు. మీ పని మీరు చేసుకుంటూ ఉన్నా మిమ్మల్ని బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్లు కాదు. ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బతిలాడుకోవటంలో తప్పు లేదు. దారం తెగి హారంలోని ముత్యం పడితే పోతే పోని అని వదిలేయక
దండలో తిరిగి కూర్చుతారు కదా, ఇది అలాగే. మంచి మిత్రుడు ముత్యం కన్నా ఎక్కువ. కష్టం ఎలా బ్రతకాలో నేర్పుతుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పుతుంది, కాలం ఎవరేంటో తెలుపుతుంది. కొన్నిసార్లు పట్టుకోవటంలో లోపం ఉంటుందేమో కానీ వదిలేయటంలో కూడా ప్రేమ ఉంటుంది. ఒక్కసారి మౌనం మనసుకి ఎంత ప్రశాంతతనిస్తుందో మరోసారి అదే మౌనం మనసుకు భరించలేని బాధను కూడా ఇస్తుంది. గుండెని రాయి చేసుకున్న వారికి ఎవరు బాధ పెట్టినా, ఎవరు మోసం చేసినా తట్టుకొని భరించగలరు. బంధం విలువ తెలియని వాళ్ళు బాధ పెడుతూనే ఉంటారు, విలువ తెలిసిన వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. అందరితో కలిసి ఉండు, అందరిలాగానే నవ్వుతూ ఉండు, అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు, అంతా నా వాళ్లే అని మురిసిపోకు. నటంతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం. ఏ బంధమైనా ఇబ్బందిగా బలవంతంగా ఉండకూడదు. మీకు బలంగా ధైర్యంగా ఉండాలి. నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వలేని బంధాలు మీ జీవితంలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇది మాయాలోకం. ఉండి లేనట్లు కనిపించే బంధాలు, ప్రేమను నటించే బంధుత్వాలు, ఖరీదైన కాగితాలను చూసి మనమేంటి అని అంచనా వేసే మనస్తత్వాలు. అనుకోని ఒక పరిచయం, అర్థంలేని ఒక బంధం గాయం చేసి కన్నీరు పెట్టిస్తుంది. ఆయుధాలు అవసరం లేని యుద్ధం పేరు మోసం. ఒకరిని బాధ పెట్టి మీరు సంతోషంగా ఉండటం జీవితం కాదు. మీరు బాధలో ఉన్నా మరొకరికి సంతోషం ఇచ్చేదే అసలైన జీవితం. బాధల్లో ఉన్నప్పుడు పట్టించుకోని బంధాల్ని మర్చిపోలేరు. జీవితం చాలా నేర్పిద్ది. గుర్తుపెట్టుకునే సంఘటనలు, గుణపాఠం చెప్పవలసిన మనుషులు, కృతజ్ఞతలు చూపవలసిన వ్యక్తులు, ఎవరికి దగ్గరగా ఉండాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మొత్తం పరిచయం చేసేది జీవితం. గెలవటం, ఓడటం కాదు గొప్ప. ఏ కష్టం వచ్చినా గట్టిగా నిలబడటం గొప్ప. తప్పులు క్షమిస్తారు కానీ అవమానాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే అన్నీ కోల్పోవటానికి సిద్ధంగా ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు నీ జీవితకాలంలో బాగుపడవు. పొగిడేవారు మిత్రుడు, ప్రశ్నించేవారు శత్రువు అని అనుకుంటే నీ అంత మూర్ఖుడే ఉండడు. మోసం చేయాల్సి వస్తే ప్రాణమైన వదులుకో కానీ మోసం మాత్రం చేయకు. గుణం చూసి గౌరవించే రోజులు మీ తాతల కాలంలోనే పోయాయి. ఇప్పుడంతా ధనం చూసి మాత్రమే గుర్తింపు, గౌరవం వస్తుంది. శత్రువు కూడా సలాం కొట్టేంత స్థాయికి ఎదగాలి. కష్టపడకుండా, నష్టపోకుండా ఏ కొత్త విషయాలు నేర్చుకోలేవు. నీ స్థాయి పెరగటం కోసం ఎదుటి వాళ్ళని తొక్కేయటం, ఎదుటి వాళ్ళపై నిందలు వేయటం తప్పు. నువ్వు చేసే తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది. అపార్థం చేసుకోవటానికి క్షణం పట్టదు. అదే అర్థం చేసుకున్నాక అయ్యో అనుకున్న ప్రయోజనం ఉండదు. తొందరపడి ఒకరిని అనే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే చాలు. తప్పుగా అనుకున్నాము అనే భావన మీలోకి రానే రాదు. జీవితంలో నీవు గడ్డు కాలాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా నిన్ను ప్రేమించగలిగిన వారు ఉంటారు. అటువంటి వారిని ఎన్నడూ వదులుకోకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.